ఓం గురు జయ గురు జయ జయ గురు 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 శ్రీ రమణ మహర్షితో సంభాషణలోనే దాన్ని 73 భాగాలుగా 73 వారాల పాటు యూట్యూబ్ బోధలుగా చూచాము. అవి పూర్తయినాయి. ఇప్పుడు మనం ఒక కొత్త శీర్షికతో మొదలు పెడుతున్నాం. అదేమంటే నిసర్గదత్త బోధ. రమణ మహర్షి వంటి వారే మరొక మహాజ్ఞాని, గొప్ప సందేశాన్ని మనకు అందించినటువంటి వారు నిసర్గదత్త మహారాజ్. ఆయన అసలు పేరు మారుతి. మహారాష్ట్రలో ఒక చిన్న ఊర్లో చాలా బీద కుటుంబంలో పుట్టారు. వ్యవసాయం మీద ఆధారపడి బతికేవాళ్లు. చిన్నప్పటి నుంచి ఈయన తన తండ్రికి వ్యవసాయం పనులు సహాయం చేస్తూ పొలం పనులు, పశువులను మేపటం మొదలైనవి చూసుకుంటూ ఉండేవారు. తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబ బాధ్యత ఈయన పెట్టుకున్నారు. అక్కడ పొట్ట గడవటం కూడా కష్టం అయితే బొంబాయికి వచ్చారు. అక్కడేవో మొదట్లో చిన్న ఉద్యోగం, ఆ తర్వాత చిన్న వ్యాపారం, బీడీలు అమ్మటం అట్లా పెట్టి తర్వాత ఆ వ్యాపారం కొంచెం పెరిగింది. అట్లా కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవారు. బొంబాయిలో ఉండగానే ఒక మిత్రుడి ప్రోద్బలం వలన సిద్ధరామేశ్వర్ అనే ఒక గురువు గారిని దర్శించారు ఈయన. ఈ గురువుగారి ఆశ్రమం కర్ణాటక, ఈ మహారాష్ట్రలో కూడా పర్యటన చేస్తూ ఉంటారు. బొంబాయి వచ్చి అక్కడ సత్సంగాలు నిర్వహించే సమయంలో తన స్నేహితుడితో కూడా కలిసి వెళ్లారు. అట్లా కొద్ది కాలం జరిగిన తర్వాత ఆ గురువు గారు ఈయనకి మంత్రోపదేశం, అట్లాగే ఒక ధ్యాన పద్ధతి బోధించారు. ఈయన ఆ గురువు గారు చెప్పిన పద్ధతిలోనే చేశారు, చాలా శ్రద్ధగా. ఈయనకి పెద్దగా చదువు అంటూ ఏమీ లేదు, స్కూల్కి వెళ్ళినట్టేం లేదు, ఎన్ని క్లాసులు చదివాడో కూడా చరిత్ర మనకు లేదు. శాస్త్రాలు చదవడం అనేది అసలు తెలియదు. అయితే చిన్నతనంలోనే ఆయన తండ్రి గారి స్నేహితుడు ఒక బ్రాహ్మణుడు ఆ ఊరు మొత్తంలో చదువుకున్నవాడు. ఆయన చెప్పే ఆధ్యాత్మిక విషయాలను వింటూ ఊరికే వినటం కాకుండా బాగా బుర్రకెక్కించుకునేవాడు. మధ్య మధ్యలో సందేహాలు అడిగి తీర్చుకునేవాడు. ఇప్పుడు ఈ సిద్ధరామేశ్వర్ అనే ఆయన్ని గురువుగా స్వీకరించిన తర్వాత ఆయన చెప్పిన ఉపదేశాన్ని సరిగ్గా చెప్పిన పద్ధతిలోనే పాటించి ఆత్మానుభవాన్ని పొందాడు. ఏ విధమైన ధ్యాన పద్ధతి, ఎట్లా సాక్షాత్కారాన్ని పొందాడు అనేది వారి మాటల్లోనే మధ్య మధ్యలో మనం చూస్తాము. మంచి జ్ఞాన స్థితిలో ఉంటూనే ఆయన తన వ్యాపారాన్ని నడుపుకుంటూ గృహస్థ ధర్మం, ఆ బాధ్యతలు నిర్వహించుకుంటూ ఉండేవారు. తరువాత ఆయనకు సంసార జీవితం మీద విరక్తి పుట్టి ఇల్లు, వ్యాపారాలు అవన్నీ వదిలేసి దేశంలో అక్కడక్కడ తిరిగి హిమాలయాల్లో స్థిరపడిపోదాము అని ప్లాన్ వేసుకుంటూ ఉండగా అక్కడే ఆ ప్రాంతంలోనే ఉన్నటువంటి సోదర శిష్యుడు, అంటే వాళ్ళ గురువు గారి మరొక శిష్యుడు ఈయనకి సలహా ఇచ్చాడు.
మన గురువుగారు ఇలా తిరగమని చెప్పలేదు కదా, ఎందుకు ఇక్కడ అక్కడ తిరగటము, నీకు గృహస్థ జీవితం ఎట్లా అడ్డం వస్తుంది, ఇట్లా ఏదో కొద్దిగా సలహా ఇచ్చేటప్పటికీ సరే అనుకుని తిరిగి వచ్చారు. మళ్ళీ ఆ వ్యాపారం బాధ్యతలు చూసుకుంటూ ఉండేవారు. క్రమక్రమంగా ఆయన దగ్గరికి ఆధ్యాత్మిక విద్య కోసం వచ్చేవాళ్లు పెరిగారు. కొంతకాలానికి మహారాష్ట్ర వారే కాకుండా విదేశాల నుండి కూడా ఈయన ప్రతిభని తెలిసి కొద్దిమంది వస్తూ ఉండేవారు. ముఖ్యంగా శ్రీ రమణ మహర్షి గారిని సందర్శించిన వారు కూడా కొంతమంది ఈయన దగ్గరికి వస్తూ ఉండేవారు. మారిస్ ఫ్రైడ్మన్ అనే ఒక పోలాండ్ దేశస్థుడు, ఆయన భారతదేశానికి ఒక ఇంజనీర్గా మైసూర్ రాజాగారి ఆస్థానంలో వచ్చారు. తరువాత రమణ మహర్షి గారి ఆశ్రమంలో చాలా కాలం ఉండి ఆ సాధనలు చేశారు. జిడ్డు కృష్ణమూర్తి గారి దగ్గర కొంతకాలం గడిపారు. మహాత్మా గాంధీ గారితో కలిసి భారతదేశం అభివృద్ధికి కొంత పాటుపడ్డారు. తర్వాత సన్యసించి భారతానంద అనే పేరు కూడా స్వీకరించారు. ఈ మారిస్ ఫ్రైడ్మన్ అనే ఆయన నిసర్గదత్త మహారాజ్ పేరు బాగా ప్రసిద్ధి పొందడానికి ముఖ్య కారణం. ఆయన రాసిన పుస్తకం ఐ యామ్ దట్. ఆ రోజుల్లో మనం చెప్పుకున్నాము, మహారాజు గారిది ఒక బీద కుటుంబం, ఆయన ఒక చిన్న ఇల్లు, అందులోనే ఒక గదిలో ఆయన ఉంటూ ఉండేవారు. అక్కడ ఈయన్ని చూడటానికి జిజ్ఞాసులు ముముక్షులు వస్తూ ఉంటే వారిని అక్కడే కూర్చోబెట్టుకుంటూ ఉండేవారు. అక్కడ 20 మంది కంటే ఎక్కువ పట్టరు. కొంతమంది సలహాలు ఇచ్చారు, మాది పెద్ద ఇల్లు, మా ఇంటికి వస్తారా అని, లేదా అందరం కలిసి ఎక్కడన్నా పెద్ద ఆశ్రమం కట్టుకుందామా అని. కానీ అవన్నీ ఆయన పట్టించుకోకుండా తన ఇంట్లోకే అందరినీ రప్పించుకునేవారు. అయితే అక్కడ ఉండటానికి వసతి ఉండేది కాదు. పొద్దున సాయంత్రం రావటం, ఆ సత్సంగాల్లో పాల్గొనటం, మళ్లీ ఏ హోటళ్లకు వెళ్లిపోయి ఉండటం బయట నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళందరికీ అక్కడ చోటు కల్పించడం కోసం మహారాజు గారు ఏం చేశారు, 10 రోజుల కంటే ఎవరు ఒకేసారి ఉండటానికి వీల్లేదు. ఈ 10 రోజుల్లో మీకు కావలసినటువంటి విషయాలు అడిగి తెలుసుకోండి, తర్వాత ఇంకేదన్నా వేరే ఆశ్రమానికి వెళ్లి అక్కడ సాధనలు చేసుకోండి. ఈ విధంగా 10 మంది తర్వాత 10 మంది, 20 మంది తర్వాత 20 మంది, అట్ట కొంతమంది వచ్చేవారు. మహారాజు గారి రోజుల్లోనే టేప్ రికార్డర్లు కూడా ఉండేవి. వారు చెప్పేటటువంటి బోధలు ప్రశ్న సమాధానాల రూపంలో ఉండేవి. అన్నిటినీ రికార్డు చేశారు. వాటన్నిటినీ సంకలనం చేసి ఈ ఫ్రైడ్మన్ గారు వాటిని అర్థం చేసుకోవడం కోసంగా మరాఠీ, హిందీ భాషలు కూడా నేర్చుకుని ఒక పద్ధతిలో వాటన్నిటినీ పెట్టి ఐ యామ్ దట్ అనే పుస్తకాన్ని రచించారు. దాన్ని తర్వాత మరాఠీ భాషలకు కూడా రాశారు. దాన్ని మహారాజు గారికి చూపిస్తే ఆయన కూడా అంగీకరించారు. ఈ ఐ యామ్ దట్ అంటే తెలుగులో నేను అది. సంస్కృతంలో మనం సోహం అనే మాట వాడుతూ ఉంటాం, అదే అర్థం. ఈ పుస్తకానికి విపరీతమైన ఆదరణ వచ్చింది. అనేక భాషల్లోకి తర్జుమా చేశారు. మన తెలుగులో కూడా ఈ మధ్యనే వచ్చింది. అయితే అప్పట్లోనే విదేశీ భాషలు, జర్మను, ఫ్రెంచి, పోలిష్, స్పానిష్ ఇట్లాంటి భాషల్లోకి అన్నింటిలోకి అనువాదం అయిపోయి విపరీతమైనటువంటి ఆదరణ, బాగా అమ్ముడుపోయినాయి కాపీలు. ఆ పుస్తకం చదివిన తర్వాత చాలా మంది మహారాజు గారిని చూడటానికి వచ్చేవారు. నిసర్గదత్త అనే పేరు ఎలా వచ్చిందో మనకు తెలియదు, కానీ ఆ పేరుతో ఈయన బాగా ప్రసిద్ధిలోకి వచ్చారు. నిసర్గదత్త మహారాజు అని పెద్దవాళ్ళని గౌరవంగా, గురువుల్ని వాళ్ళని మహారాజు అంటూ ఉంటారు. ఈయన మీకు ఆత్మానుభవం ఎట్లా కలిగింది అంటే, మా గురువు గారు చెప్పారు, నేను నమ్మాను, అదే మనసులో తిప్పుకున్నాను, మరొక ఆలోచన లేకుండా, అనుమానం లేకుండా
3-3.5 సంవత్సరాల్లో నాకు ఒక ఆత్మానుభవం కలిగింది అని చెప్పుకున్నారు. వివరాలు మనం చూద్దాం ఇది చదివేటప్పుడు. అయితే బోధించేటప్పుడు మటుకు నేను నా గురువుగారు నమ్ముకున్నాను కాబట్టి మీరందరూ నన్ను నమ్ముకోండి అన్న పద్ధతిలో కాకుండా చక్కటి హేతువాదం, కోర్టులో పెద్ద పెద్ద లాయర్లు ఎట్లా ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటారో ఆ విధంగా ఎన్ని రకాల ప్రశ్నలు అడిగినా వారందరికీ గొప్ప మేధాశక్తితో హేతువాదంతో తర్కంతో సమాధానాలు చెప్పేవారు. మరి వారికా పెద్ద చదువు లేదు, అది స్కూలుకి కాలేజీకి వెళ్లి నేర్చుకునేటటువంటి చదువు లేదు. మరి అసామాన్యమైనటువంటి ప్రతిభతోటి మంచి సమాధానాలు చెప్పేవారు. వాటిని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఎక్కడ ఇందాక చెప్పిన ఐ యామ్ దట్ పుస్తకంలో నుంచి అక్కడక్కడ చూసుకుంటూ వద్దాం. అయితే ముందుగా ఒక విషయాన్ని గుర్తించండి, ఇందులో కొత్త ఏమీ ఉండదు. రమణ మహర్షి గారు చెప్పినట్లే ఉంటుంది. నేనెవరు విచారణ, ఆయనేమో హూయామై నేనెవరు అని ప్రశ్నగా చెప్పేవారు. ఈయనేమో ప్రశ్నగా కాకుండా ఐఆమ్ దట్ నేను అది అని ఆన్సర్ సమాధాన రూపంలో చెప్తూ ఉన్నారు. పుస్తకం పేరును చూస్తే విషయం ఒకటే, చెప్పే పద్ధతిలో తేడా ఉంటుంది. అది చూసిన తర్వాత ఇందులో కొత్త ఏమీ అనిపించదు. నిజానికి రమణ మహర్షి గారు చెప్పిందైనా ఇప్పుడు నిసర్గదత్త మహారాజు గారు చెప్పేదైనా పాతకాలం ఎప్పుడో ఉపనిషత్తుల్లో ఉన్నదే, శంకరాచార్యులు మొదలైన వారు చెప్పిందే, తర్వాత వచ్చి వివేకానంద గారు చెప్పింది, ఇట్లా ఎందరో మహాత్ములు అదే విషయాన్ని చెప్పారు. అదే విషయాన్ని ఇంకొక రకంగా నిసర్గదత్త గారి ముఖత చెప్పుకుందాం. ఎందుకంటే మననం కోసం. ఆ దృష్టితోటి మనం రమణ మహర్షి గారి ముఖత విన్నదానినే ఇప్పుడు నిసర్గదత్త గారి ముఖత వినబోతూ ఉన్నాం. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. ఇప్పుడు నేను అది ఐ యామ్ దట్ అనే గ్రంథాన్ని అక్కడక్కడ చదువుకుంటూ వద్దాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించవచ్చు. ఈ ప్రశ్న సమాధాన రూపంలో ఉన్న ఈ గ్రంథంలో తేదీలు లేవు రమణ సంభాషణలో ఉన్నట్టు. అట్లాగే ప్రశ్న అడిగిన వారి వివరాలు కూడా లేవు. టేప్ రికార్డర్లో ఎప్పుడో రికార్డ్ చేసి పెడితే తర్వాత చాలా కాలం తర్వాత ఈయన వచ్చి వాటన్నిటినీ సేకరించి కూర్చోటంలో ఆ వివరాలు దొరికి ఉండవు. సరే, అందులో మొదటి అధ్యాయం ది సెన్స్ ఆఫ్ ఐ యామ్, నేను అనే భావము అనే దాని గురించి ప్రశ్న సమాధానాల రూపంలో వస్తుంది. మనం కొద్దిగా చూద్దాం. సెన్స్ ఆఫ్ ఐ యామ్ అన్నాడు, నేను అనే భావము. భావము అనేది కూడా ఒక మానసిక వృత్తి, అంటే మనస్సు చేసే పనులు. మనసు అంతా ఒక పని చేస్తుంది, కదులుతూ ఉంటుంది అంటే ఒక మాటలో అయిపోతుంది. దాన్ని విడివిడిగా బాగా అర్థం కావటం కోసం ఇట్లా అని చెప్పుకుంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇట్లా ఇంకా కూడా కొన్ని రకాలుగా చెప్తూ ఉంటారు. ప్రస్తుతం భావము అనే దాన్ని చూస్తాం. ఆలోచన, సంకల్పము, లోపల తీవ్రమైన చలనాలు ఇవన్నీ మనకి బాగా తెలుస్తూ ఉంటాయి. ఎట్లా తెర మీద బొమ్మలు కదిలినట్లు, లేక పెద్ద గాలి వచ్చినప్పుడు చెట్ల కొమ్మలు, ఆకులు ఊగుతూ ఉన్నట్లు మనస్సులో చలనం తెలుస్తూ ఉంటుంది. వాటిని మనం సాధారణంగా ఆలోచనలు, రాగము, ద్వేషము, ఊహలు, కోరికలు ఇట్లాంటి మాటలతో చెప్తూ ఉంటాము. ఒక ఆలోచనల రూపంలో తనతో తాను మాట్లాడుకుంటున్నట్లు, లేక ఇతరులతో తాను మాట్లాడుతున్నట్లు ఇటువంటివేవో ఉంటూ
మనసులో కలిగే చలనాలు, స్థూలమైన చలనములు అంటే కొంచెం గట్టిగా, స్థూలంగా, గట్టిగా, బాగా తెలియబడేటట్టుగా ఉండేటటువంటి చలనాల్ని స్థూలమైన సంకల్పాలు అనుకుంటే, అంత చలనం లేకుండా కానీ ఏదో ఒక అనుభవాన్ని కలిగిస్తూ ఉండేటటువంటి వాటిని భావములు అనొచ్చు. భావము అంటే ఉదాహరణ ద్వారా తేలిక చెప్పుకోవచ్చు. అబ్బా, నాకు వాడంటే చాలా కోపం అండి, వాడన్ని పిచ్చి పనులు చేస్తాడు అన్నాం అనుకోండి, అది ఆలోచన, సంకల్పము. తనతో తాను లోపల అట్లా అనుకోవచ్చు, లేక ఇతరులతో చెప్పొచ్చు. అట్లా కాకుండా ఏ మాట లేదు కానీ మనసంతా కోపంతో నిండిపోయింది, కళ్ళు బిగబట్టడము, చేతులు బిగుసుకోవడము, కడుపులో ఏదోగా ఉండటం, తలకాయలు ఏదో ఉండటం, ఇటువంటి లక్షణాలు కూడా కొన్ని ఉంటాయి బాగా కోపం వచ్చినప్పుడు. అది ఒక భావం. ఆలోచనలు ఉండవు. ఆలోచనలు ఎట్లా ఉంటాయి? ఎందుకు కోపం వచ్చింది, నాకు ఊరికే ఎందుకు వస్తుంది, వాడు ఇట్లా పని చేశాడు, ఆ పని చేశాడు, మొన్న అట్లా చేశాడు, నిన్న ఇట్లా చేశాడు, ఇవంతా తనలో తాను ఆలోచించుకోవడం, లేక ఇతరులకు చెప్పడం. స్థూలమైన సంకల్పాలు అంటే బాగా తేలిగ్గా తెలిసేవి. తేలిగ్గా అంటే అందరికీ కాదండి, మనస్సులో ఉండేటటువంటి తన సంకల్పాలను తాను తెలుసుకోవడం కూడా ఒక గొప్ప శక్తే. అందరికీ రాదది, దానికి కూడా కొంత అర్హత ఉండాలి. అయితే ఇంకా సూక్ష్మంగా చూస్తే ఏమవుతుంది, నా మనస్సు అంతా ఏదోగా ఉంది. ఏదోగా ఎట్లా ఉంది? ఏదోగా అంటే కోపంగా ఉంది, ప్రేమగా ఉంది, అయ్యో పాపం మీద జాలి వేస్తోంది, అద్భుతం, మనస్సు అంతా ఆశ్చర్యం, అట్లా ఆగిపోయింది, అబ్బా అని ఆగిపోయింది. ఇటువంటివన్నీ భావములు అంటారు. దాన్నే సాహిత్యంలోనూ సంగీతం అటువంటి వాటిలో రసము అని కూడా అంటుంటారు, నవరసాలు అని. ఒక భావం అట్లా కాసేపు నిలబడి ఉండొచ్చు. ఇందాక స్థూల సంకల్పములు అని చెప్పుకున్నాము, పెద్దగా తేలిగ్గా తెలియబడుతూ వచ్చేవాటిని. పెద్ద చలనం ఉన్నట్లు కనపడదు, కానీ అడుగునేదో కదులుతూ ఉంటుంది, అది భావం. భావంలో భాష ఉండదు, భాష లేకుండా భావం. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే, ఫ్యాన్ తిరుగుతోంది, స్లోగా తిరుగుతోంది, 4 రెక్కలు 3 రెక్కలు అట్లా కనపడుతూ ఉంటాయి. చాలా స్పీడ్లో పెడితే అది తిరుగుతున్నట్టు కనపడదు, కానీ గాలి రావటమో ఏదో ఉంటుంది అనుభవం. దాన్ని మనం భావము అనొచ్చు. సరే, ఇంతగా ఎందుకు చెప్పుకున్నామంటే, నేను అనే ఒక భావం ఉంటుంది, అది మొదలుపెట్టారు మొట్టమొదటి శీర్షిక హెడ్డింగ్ కింద. నేను అనే భావం. ప్రశ్న, మన జీవితంలో ప్రతిరోజు మనకు కలిగే అనుభవం మేల్కొనగానే ప్రపంచం ఒక్కసారిగా అగపడుతుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? నిసర్గదత్త మహారాజు గారు సమాధానం చెబుతున్నారు. ఏదైనా ఒకటి వచ్చి నీకు అనుభవంలో తోచటానికి ముందు ఎవడికి తోస్తోంది అనేటటువంటి వాడు ఒకడు ఉండాలి కదా. ముందు కనిపించేవి కనిపించనివి అన్నీ ఏదో ఒక కదలకుండా ఉండే పునాది లేక ఆధారం మీద జరుగుతూ ఉండాలి కదా అన్నారు. అంటే ఏంటండి, బొమ్మలు పడుతున్నాయి కనపడుతున్నాయంటే తెర ఉంటే బొమ్మలు కనపడతాయి. కాదు, పైకి కిందికి కదులుతున్నాయంటే నీళ్లు లాంటిది ఏదో ఉంటే పైకి కిందికి కదులుతుంది. గాలి లాంటిది ఉంటే కాస్త అటు ఇటు కొట్టుకుంటున్నట్టు కళ్ళకు కనపడకపోయినా స్పర్శకు తగులుతుంది. ఏమున్నాయంటే వీటిలో తెర గాని, నీరు గాని, గాలి గాని ముందు ఉంటే అందులో చలనం వస్తుంది. ఈ మహారాజు గారు చెప్పేది అది. ముందు ఏదో ఒకటి మారకుండా ఉండేటటువంటిది ఉంటే దానిపైన ఈ మార్పులన్నీ కనపడుతున్నాయి, అదేంటో తెలుసుకోవాలి కదా అన్నారు. ప్రశ్న వేసిన ఆయన చెప్తున్నాడు, నాకు మెలకువ రాకముందు నేను అచేతనంగా అంటే ఏమి తెలియకుండా జడంగా ఉంటాను.
అంటే ఏంటి, మెలకు రాగానే నాకు అనుభవాలు కలుగుతున్నాయి అన్నావు కదా, ఎవరికి అనుభవం కలుగుతుందో చూడాలి కదా అని అంటే ఆయన చెప్తున్నాడు, మెలకు రాకముందు నేను అచేతనం, నాకేం తెలియదు. దానికి నిసర్గదత్త గారు చెప్తున్నారు, ఏమీ తెలియదు అని ఏ అర్థంలో చెబుతున్నావు? మర్చిపోయినాను అని అర్థమా, లేక అసలు అనుభవమే కలగలేదనా? నీవు అచేతనంగా ఉన్నప్పుడు కూడా నీకు అనుభవాలు కలగవా? అసలు ఏమీ తెలియకపోతే నువ్వు ఉంటావా? కాదు, అనుభవించాను కానీ గుర్తు లేదు అనేటట్లయితే నువ్వు లేవు అనడానికి అది నిదర్శనమా? చూడండి, మనం చెప్పుకున్నాం, నిసర్గదత్త మహారాజు గారు పెద్ద చదువులవి లేకపోయినా గొప్ప పండితులకు మలే తర్కం, హేతువాదం, అడిగిన వాళ్ళకి తగినట్టుగా. బహుశా ఈయన ఎవరో ఫారెన్ నుంచి వచ్చిన ఆయన ఉండొచ్చు, వాళ్ళకి నమ్మకాలు తక్కువ, ప్రశ్నించే తత్వం ఎక్కువ. దానికి తగినట్టుగా ఈయన ప్రశ్నలు వేస్తున్నాడు. అసలు తెలుసుకోవడం అనేది లేకపోతే నువ్వు ఉంటావా? నాకు గుర్తు లేదు అని చెప్పేటట్లయితే దానికి కూడా నువ్వు ఉండాలి కదా. మహారాజు గారు ఇంకా చెప్తున్నాడు, నేను లేను అని నువ్వు చెప్పాలనుకున్నా ఆ లేమితనం, లేను అని చెప్పటం, నేను ఇందాకల వరకు లేను అని చెప్పడానికి కూడా ఒక అనుభవం ఉండాలి కదా అన్నారు. ఇక్కడ కొంచెం సూక్ష్మంగా అర్థం చేసుకోవాలండి, చాలా నిశితమైన తర్కాన్ని వాడుతున్నారు. ఉదాహరణకి నేను ఇట్లా కుర్చీలో కూర్చొనే ఓ 10 నిమిషాలు నిద్రపోయినాను అనుకో, మంచి నిద్ర పట్టింది. 10 నిమిషాల తర్వాత మెలకు వచ్చింది. అప్పుడు నేను ఏమనుకోవాలి? నేనా ఇక్కడే ఉన్నానుగా అప్పటి నుంచి? కాదురా, నువ్వు నిద్రపోయినావు అంటే, నిద్ర నేనెక్కడ నిద్రపోయాను, ఊరికే ఉన్నానంతే అంటాడా? లేక మంచి నిద్ర పట్టింది కాసేపు ఒళ్ళు తిరిగిలా అంటాడా? అంటే నాకు ఏమీ తెలియలేదు కానీ నిద్రపోయినాను అనే అనుభవం నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే, ఆ సమయంలో కూడా నువ్వు ఉండి ఉండాలి. ఏది తెలియలేదు అని చెప్పే సమయంలో కూడా. ఒకవేళ నిజంగా లేకపోతే ఏమవుతుంది? 7ంటికి పడుకున్నాను, 8ంటికి లేచాను అనుకోండి, ఏంటి గడియారం తప్పు చూపిస్తుంది, 7గా ఇప్పుడు అనాలి. మనమేమంటాం, అబ్బా గంట సేపు నిద్రపోయినానే అనుకుంటాం. అట్లా కాకుండా అసలు నిద్ర అనే అనుభవమే లేదనుకోండి, ఏం జరిగిందో మనకు తెలియదు. అప్పుడు ఎట్లా ఉంటుంది? అసలు ఏమీ జరగలేదు అన్నట్లుగా ఉంటుంది. మహారాజు గారు ఇంకా చెబుతున్నారు, ఇంకా చూడు, నువ్వు నిద్రపోతూ ఉన్నప్పుడు ఎవరైనా నిన్ను పిలిస్తే మేలుకుంటున్నావు కదా, అది ఎట్లా కుదురుతుంది నువ్వు లేకపోతే? చూడండి యుక్తి. నిద్రలో నేననేది లేకపోతే పిలిచినప్పుడు, ఇంకా ముద్దు నిద్రలో గట్టిగా అటు ఇటు దొరికించినప్పుడు ఎట్లా మెలకు వస్తుంది? నువ్వు ఉండాలి. అది అని చెప్పేది. ఇంకా చెప్తున్నారు, కాబట్టి సూక్ష్మ రూపంలో సన్నటి విత్తనంలాగా, మర్రి చెట్టుకి చిన్న మర్రి విత్తనం ఉన్నట్టు సూక్ష్మ రూపంలో చైతన్యం ఉండి ఉండాలి. నిద్ర, మూర్ఛ మొదలైన సమయాల్లో కూడా. మెలకు రాగానే నేను అనే భావం, శరీరం అనే అనుభవం, ఈ ప్రపంచం అనే అనుభవం 3 కలుగుతున్నాయి. చెప్పటానికి ఇట్లా 3గా చెప్పాం గాని 3 ఒక్కసారే వచ్చి పడుతున్నాయి. అదండి నేను అనే భావము అనే దాని గురించి చెప్తున్నాం కదా. అది మెలకు రాగానే నేనున్నాను, నాకు ఈ శరీరం ఉన్నది, నేను ఈ గదిలో ఉన్నాను, ఈ ఊళ్ళో ఉన్నాను, ఇట్లా ఆలోచనలు వస్తాయా? స్థూలంగా రావు. కానీ ఒక భావం కలుగుతుంది, నేను అన్న భావం. ఆ ఒక్క భావంలోనే 3 కలిసి ఉంటాయి. నేను అనేది
అంటే చైతన్యం. శరీరం అనేది ఇది చైతన్యం వచ్చి శరీరంతో కలిసినట్టు. మూడోది ఒక ప్రపంచం. చైతన్యము శరీరము కలిసిన జీవుడు ఒక ప్రపంచంలో ఉన్నాడు అని ఇదంతా ఒకసారిగా అనిపిస్తుంది. అది భావము అంటే. ఇప్పుడు మహారాజు గారే ఆ ప్రశ్న అడిగిన ఆయనకి ఒక ప్రశ్న వేస్తున్నాడు. నువ్వు చెప్పు, నేను అది లేక ఇది అనుకోకుండా ఉత్త నేను అన్న భావం ఉంటుందా? ఆ ప్రశ్న వేసిన ఆయన సమాధానం చెప్తున్నాడు. నేను ఎప్పుడు చూసినా ఎవడో ఒకడిగా ఉంటాను. నా అలవాట్లు, నా జ్ఞాపకాలు వీటితో కలిసిన ఎవడో ఒకడిగా ఉంటాను. అంతకంటే వేరుగా నేను అనేది ఏది నాకు తెలియదు. దానిపైన మహారాజు గారు సమాధానం చెప్తున్నారు. బహుశా నువ్వు తెలుసుకోలేకపోవడానికి ఏదో అడ్డం పడుతోంది. సరే, నీకేదైనా విషయం తెలియకపోతే, అది ఇతరులకు తెలిసి ఉంటే అప్పుడు నువ్వేం చేస్తావు? ప్రశ్న వేసిన ఆయన, నేను వారికున్న జ్ఞానాన్ని వారి ద్వారా పొందాలి అనుకుంటాను. మహారాజు గారు అంటున్నారు, నువ్వు ఒక సామాన్యమైన దేహం మాత్రమేనా, లేక అంతకంటే వేరుగా ఏదైనా ఉన్నావా? అసలు నువ్వు ఏది కాకుండా పోతున్నావా? ఈ విషయం తెలుసుకోవటం చాలా ముఖ్యం అని నీకు అనిపించట్లేదా? ఆయన అంటే సమాధానం చెప్తున్నాడు మహారాజు గారు అడిగిన దానికి. నేను ఈ శరీరము కాదు అని తెలుసుకుంటే అది నాకు ఏ విధంగా లాభిస్తుంది? చూడండి, సామాన్యంగా అడుగుతున్నాడు. శరీరం నేను కాదు, అయితే నాకేంటి? నిసర్గదత్త గారు, నీకుండే సమస్యలన్నీ ఈ శరీరం వల్లనే కలుగుతున్నాయి అని నీకు అనిపించటం లేదా? ఆహారము, వస్త్రాలు, ఇల్లు, కుటుంబము, స్నేహితులు, పేరు, కీర్తి, భద్రత, రక్షణ, జీవించి ఉండటము, ఇవన్నీ నువ్వు శరీరం కాని పక్షంలో అర్థం లేని మాటలైపోతాయి కదా. అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ విషయాలు, ఈ సమస్యలన్నీ కూడా శరీరం నేను అనుకుంటున్న వాడికి వస్తున్నాయి. నువ్వు శరీరం కాదు అని తెలుసుకుంటే ఇవన్నీ పోతాయిగా. ఆ విధంగా శరీరం నేను కాదు అని తెలుసుకోవడం నీకు ఉపయోగిస్తుంది కదా అంటున్నారు. మహారాజు గారే ఇంకా చెప్తున్నారు, నేను అనే భావంలోకి ఇంకా లోతుగా చొచ్చుకొని పో, అప్పుడు నీవు కనుగొంటావు. ఇక్కడ మా అందరు గమనించదగిన విషయం అండి, ఇది కొత్త విషయం కాదు. రమణ మహర్షి గారి దగ్గర మనం ఎన్నోసార్లు విన్నాం. మొట్టమొదటి తలపు ఇది నిద్దట్లోంచి కానీ మరొక రకంగా కానీ మొట్టమొదటి తలపు నేను. అప్పటికప్పుడే నేను మీద దేహం, ఆ దేహంతో పాటు ప్రపంచం, ఇవన్నీ కూడా కమ్ముకొని వస్తాయి. ఆ మొట్టమొదటి తలపు అహం వృత్తి, దాన్ని అహంకారము అని కూడా అంటారు. ఇప్పుడు మహారాజు గారి నేను భావము అంటున్నారు చూడండి, రెండు ఒకటే. ఈయన కూడా మహర్షి గారు చెప్పినట్టే చెప్తున్నారు. ఆ నేను భావం అంటే ఏమిటో లోతుగా వెతుకుతూ చూస్తూ పోతే నువ్వు కనుక్కుంటావు. ఏం కనుక్కుంటావు? అసలు నేనెవరు అని. మహారాజు గారు ఇంకా చెబుతున్నారు, నువ్వు ఎక్కడైనా పొరపాటుగా పెట్టింది లేక మర్చిపోయిన విషయాన్ని నువ్వు ఎట్లా కనుక్కుంటావు? ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని ఆలోచించి ఇంకా ఆలోచిస్తుంటే అది ఒక్కసారిగా
మనస్సులో స్ఫురణలాగా బయటకు వస్తుంది. ఇది కూడా అందరూ గమనించాలండి. ఏదైనా విషయం మర్చిపోవడం అంటే వెంటనే గుర్తు రావట్లా, అబ్బా ఏంటబ్బా అని అడుగుతుంటే కొన్ని క్షణాల్లోనో కొన్ని నిమిషాల్లోనో ఒక్కోసారి మర్నాడు కూడా ఒక్కసారిగా గుర్తొస్తుంది. ఆ విషయాన్ని చెప్తున్నారు మహారాజు గారు. ఎంత లోతుగా తర్కం హేతువాదంతో చెప్తున్నారు. ఏదైనా విషయాన్ని మర్చిపోతే దాన్ని మనసులో పెట్టుకుని ఆలోచించి వదిలేస్తూ ఉంటే ఎప్పుడో ఒక్కసారిగా బయటకు వస్తుంది. దాన్ని రమణ మహర్షి గారు స్ఫురణ అనేవారు. నేను అనేటటువంటి భావం మొట్టమొదటగా బయటకు వస్తోంది. అది ఎక్కడి నుంచి వస్తోందో నిన్ను నువ్వు ప్రశ్నించుకో, లేదా దాన్ని ఊరికే గమనిస్తూ ఉండు, మౌనంగా గమనిస్తూ ఉండు. ఆ నేనులో కదలిక లేకుండా మనస్సు నిశ్చలంగా నిలిచిపోతే నువ్వు ఒక స్థితిని పొందుతావు. దాన్ని మాటలతో చెప్పలేము, కానీ అనుభవించవచ్చు. ఇదండి సరిగ్గా రమణ మహర్షి గారు చెప్పిందే. నేనెవరు అని మొదలు పెడితే మొట్టమొదటిలో ఆ నేను భావం అనేది అహంకారం, అహం వృత్తి మొట్టమొదటి తలపు. దాన్ని ఇంకా పరిశోధిస్తూ పోతే అసలైన నేను ఒక స్ఫురణలాగా బయటపడుతుంది. సరిగ్గా అదే విషయాన్ని నిసర్గదత్త మహారాజు కూడా చెప్తున్నారు. ఏం చేయమన్నారు ఈయన? ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రశ్న వేసుకుని వెతుకు, లేదా అటు ఊరక చూస్తూ ఉండు. నేను అన్న భావాన్నే చూస్తూ ఉంటే అందులోంచి అసలైన నేను బయటపడుతుంది. ఒక మంచు గడ్డను తీసుకొని ఎండలో పెట్టామనుకోండి, ఏమవుతుంది? కరిగి గడ్డ లేకుండా పోతుంది, నీరుంటుంది. అట్లా అవుతుందన్నమాట. అహంకారం అనే దాన్ని అట్ట ఊరక చూస్తూ ఉంటే ఏమిటి ఇది అని. ముఖ్యమేంటి? ఇతర ఆలోచనలు రాకూడదు. మనం చేయవలసిన సాధన అంతా అది. ఇతర ఆలోచనలు రాకుండా ఆ నేను అన్న భావాన్ని అట్లా చూస్తూ ఉంటే ఆ భావం అనేది పోయి అసలైన నేను నోటితో చెప్పడానికి వీల్లేదు, అనుభవంలో కనపడుతుంది. దానికే రమణ మహర్షి గారు స్ఫురణ అని పేరు పెట్టారు. సరే, మహారాజు గారు ఇంకా చెప్తున్నారు, నువ్వు చేయవలసిందల్లా మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉండటం. నేను అన్న భావం నీతోటి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కాకపోతే దానికి ఏవేవో తగిలించావు, జత చేశావు, అంటే కలుపుకున్నావు. కొత్తవి తీసుకొచ్చి కొత్త బరువులు, శరీరము, దేహం ద్వారా వచ్చినటువంటి పేరు, కులం, బలం, వయస్సు, ఆస్తిపాస్తులు, పేరు ప్రతిష్టలు, అట్లాగే రకరకాల భావాలు, ఆలోచనలు, ఊహలు, మమకారాలు మొదలైనవి. వీటన్నిటితో కలిసి నేను అనుకోవటం పొరపాటు జ్ఞానం. వాటి వల్లనే నువ్వు కాని దానిని నువ్వు అనుకుంటున్నావు. ప్రశ్నించిన ఆయన అంతా విని అన్నాడు, అట్లా అయితే నేనెవరు? మహారాజు గారు చెప్తున్నారు, నువ్వు ఏది కాదో అది తెలుసుకుంటే చాలు. నువ్వు ఎవరు అన్నది తెలుసుకోనక్కరలేదు. ఎందుకంటే ఏదైనా బోధపూర్వకమైన, అంటే చెప్తూ తెలియజేయవలసిన జ్ఞానం అంతకుముందే నీకు తెలిసి ఉన్న వాటిని ఉపయోగించి చెప్పవలసి వస్తుంది. ఆత్మజ్ఞానంలో అది కుదరదు.
ఎందుకంటే ఆత్మ లాంటిది లేక ఆత్మ అనుభవం అంతకు ముందు లేదు కాబట్టి. చూడండి, ఇక్కడ తర్కం, గొప్ప తర్కం. ఒక విషయాన్ని చెప్పాలంటే దానికి సంబంధించిన జ్ఞానం నీకు ఉంటే ఆ పేరు ఈ పేరు పెట్టి నీకు చెప్పొచ్చు. లేదా దగ్గర పోలిక దాని లాంటిది ఏదైనా ఉంటే కొంతవరకు అటువంటిది ఇటువంటిది అని వర్ణించి చెప్పొచ్చు. కానీ ఆత్మజ్ఞాన సంబంధంలో అటువంటిది లేదు. దానిని వర్ణించడానికి వీలు లేదు. ఎందుకు? వర్ణించడం మొదలు పెడితే భాష, మనస్సు, భాష మళ్ళీ చలనం వచ్చేస్తుంది. చలనము లేని స్థితిని వర్ణించాలంటే మళ్ళీ చలనం వస్తుంది. అందువలన నిషేధపూర్వకంగా, అంటే నేతి నేతి అంటాం చూడండి, ఇది కాదు ఇది కాదు అని అన్నిటినీ తొలగించటమే చేయవలసిన పని. నువ్వు చేయవలసిందల్లా ఇది నేను కాదు అది నేను కాదు అంటూ ఉండటమే. ఇది నేను అని నీవు చెప్పలేవు. ఎందుకు? చూడండి తర్కం. ఇది నేను అని చెప్పాలంటే మళ్ళీ మనస్సు వచ్చేస్తుంది. ఇది నేను అన్న సమయంలో ఆగిపోయింది మనస్సు, అనుభవం ఉంటుంది. అనుభవాన్ని గురించి చెప్దామా ఎవరికన్నా అని మొదలు పెడితే మళ్ళీ మనస్సు వచ్చింది. మనస్సు ఎట్లా చెప్తుంది? అంతకుముందు ఏదైనా అనుభవంలో ఉన్న విషయాలను ఉపయోగించి, ఆ మాటలను ఉపయోగించి, ఆ భాషను ఉపయోగించి చెప్పాల్సి వస్తుంది. అది కుదరదు అంటున్నారు. అందువలన ఇది అది అని నీ గురించి నువ్వు చెప్పుకోగలిగింది ఏది నువ్వు కాదు. తెలుసుకోగలిగింది, ఊహించగలిగింది నువ్వు కాదు. అయినా తెలుసుకోవటం, ఊహించటం అనేవి లేని పరిస్థితుల్లో కూడా నువ్వు ఉంటావు. నీకు ఎన్నో అనుభవాలు కలుగుతున్నాయి. ప్రపంచానికి సంబంధించినవి, మనస్సుకు సంబంధించినవి, శరీరానికి సంబంధించినవి, మనస్సు ఆలోచనలకు సంబంధించినవి. ఈ అనుభవాలన్నీ అనుభవించేటటువంటి నువ్వు లేకుండా ఉంటాయా? ప్రతి అనుభవము ఎవడికో ఒకడికి అయి ఉండాలి కదా. ఆ అనుభవించేవాడు ఉంటేనే అనుభవాలకు సత్యత్వం వస్తుంది. చూడండి, అనుభవించేవాడు ఉంటేనే అనుభవింపబడేటటువంటి వాటికి, అంటే అనుభవాలకి సత్యత్వం, ఉనికి, నిజం అనిపించడం కలుగుతుంది. అంటే ఏంటి? అసలైన నిజం మారకుండా ఉండేటటువంటి అనుభవాలు మారిపోతూ ఉన్నప్పటికీ వాటిని అనుభవించేవాడు మారకుండా ఉండటం చేత ఆ సత్యత్వాన్ని తీసుకొచ్చి అనుభవింపబడి మారిపోతూ ఉండే వాటికి కూడా తగిలించి ఇవన్నీ నిజము అని అనుకుంటున్నాము. ఇక్కడ కొద్దిగా వివరణ చూద్దామండి. నేను ఎప్పుడు చూసినా ఎవడో ఒకడిగా ఉంటాను అంటే ఎప్పుడు ఒకడిగా కాదు. దేని మీద ఆధారపడి? నా అనుభవాలు, నా జ్ఞాపకాలు, వీటి మీద ఆధారపడి. నేను ఒకప్పుడు 50 ఎకరాలు వ్యవసాయం చేశాను. నేను పెద్ద ఆఫీసర్గా చేశాను. నా కింద 200 మంది పనివాళ్ళు ఉండేవాళ్ళు. నేను ఈ ప్రాంతాల్లో కల్లా పెద్ద పండితుణ్ణి. ఒక వారం రోజుల నుంచి ఎందుకు కొంచెం బలహీనంగా ఉంది. ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటే ఇదంతా నేను అన్నట్లు ఆ భావం కలుగుతూ ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు అందులో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. సరిగ్గా ఈ క్షణంలో ఏముందో అది మాత్రమే కాకుండా అయిపోయిన వాటిని గుర్తు చేసుకుని వాటితో కూడా తాను కలిసిపోయి నేను ఇది అనుకుంటూ ఉంటాడు. ఆ విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఈ ప్రశ్నించిన ఆయన చెప్పాడు. దాని మీద మహారాజు గారు చెప్పిన
ఈ తర్కానికి సారాంశం ఏంటి? ఆయన అడిగాడు, అయితే నేను ఎవరిని అని. మహారాజు గారు ఏమన్నారు? నువ్వెవరో నేను చెప్పలేను, అది నీకు నువ్వే తెలుసుకోవాలి. ఎందుకని చెప్పాలంటే ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇంతకుముందు మనకు ఏర్పడ్డ భావాల్ని భాషని ఉపయోగించుకుని చెప్పాలి. ఆత్మ అటువంటిది కాదు. ఎవరు ఆత్మ? మరి ఏ అనుభవము కాదు. ఈ అనుభవాలన్నీ ఎవరికి కలుగుతున్నాయో అది, దాన్ని ఎవరికి వారు తెలుసుకోవాలి అన్నారు. ఇది విన్న మీదట ఆ ప్రశ్నించిన ఆయన కొంచెం ఆలోచించుకున్నట్టున్నాడు. మంచి జటిలమైన ప్రశ్న అడుగుతున్నారండి. నేను అన్న భావం, నేను అనుభవించేవాడిని అన్న భావం కూడా ఒక అనుభవమే కదా. చూడండి, ఈ ప్రశ్నలోని గొప్ప తర్కం. అన్నిటినీ అనుభవించేవాడు నువ్వు అని ఆయన చెప్తే, అన్ని అనుభవాల్ని అనుభవించేవాడు ఒకడున్నాడు. మరి నేను అనే భావాన్ని, నేను అన్నిటినీ అనుభవిస్తున్నాను అనే భావాన్ని అనుభవించేవాడు వేరే ఉన్నాడా? లేదంటే తక్కిన అన్ని అనుభవాల్లాగానే నేను అన్న ఆ శుద్ధమైన అనుభవం, లేక నేను అనే భావం అంటే అహంకారం, అవి కూడా అనుభవమే అయిపోతాయి కదా అని మహారాజు గారు చెప్తున్నారు. అవును, అంతే కదా. ఏదైనా అనుభవింపబడింది అంటే అది ఒక అనుభవం అవుతుంది. ప్రతి అనుభవానికి ఒక అనుభవయిత అంటే అనుభవించేవాడు ఉంటాడు. ఇక్కడ చాలా సూక్ష్మమైన పాయింట్ అండి. ఒక అనుభవం వచ్చింది, నేను అనుభవించాను, అది కూడా అహంకారం. ఒక అనుభవం, అనుభవించినటువంటి అహంకారం పోయింది. మళ్ళీ ఇంకొక అనుభవం, అనుభవించే సమయంలో ఒక అనుభవించేవాడు పోయింది, అది కూడా. మళ్ళీ ఇంకోటి, మళ్ళీ ఇంకోటి, ఇట్లా రకరకాల అనుభవాలు కలుగుతున్నప్పుడు రకరకాల అనుభవించేవాళ్ళు, సంస్కృతంలో చెబితే భోక్త లేక అనుభవయిత అంటారు. ఒక్కొక్క అనుభవానికి ఒక్కొక్క అనుభవించేవాడు కూడా ఉంటాడు అని మహారాజు గారు చెప్తున్నారు. చాలా సూక్ష్మమైన పాయింట్. మరైతే అన్నిటినీ కలిపి అనుభవించేది నేను అన్నట్లుగా అనిపిస్తోంది ఎందుకు? వేదాంతంలో కూడా బోధిస్తారు, అన్నిటినీ చూచేవాడెవడు, అన్నిటినీ తెలుసుకునేవాడెవడు అని. దానికి చెప్తున్నారు, ఎప్పటికప్పుడు అనుభవంతో తాదాత్మ్యం చెంది అనుభవిస్తున్నాను అనుకోవటము, తెంపు లేకుండా ఒకటే విధంగా ఉండటము ఒకటి కాదు, రెండు వేరు. అంటే ఎప్పటికప్పుడు ఒక అనుభవించేవాడు వస్తున్నాడు, అనుభవం వేరు. అన్ని అనుభవాల్లోనూ, అన్ని అనుభవించే వాళ్లలోనూ మారకుండా ఉండేది ఇంకోటేదో ఉంటుంది, అది వేరు అంటున్నారు. ఒక పువ్వును తీసుకుంటే దానికి ఒక ప్రత్యేకమైన రంగు ఉంటుంది, కానీ అన్ని పువ్వులకి, అన్ని రంగులకి ఆధారంగా తెలియజేసేది ఒకే వెలుతురు. అదేవిధంగా ఎన్నో అనుభవాలు కలుగుతూ ఉన్నా అవన్నీ మార్పు లేకుండా ఒకే రకంగా ఉండే చైతన్యంలో కలుగుతూ ఉంటాయి. ప్రతి అనుభవము జ్ఞాపకాల్లో ప్రత్యేకంగా మిగిలిపోతుంది. అయితే
ఈ అన్ని జ్ఞాపకాలకి ఆధారంగా ఒక సారభూతమైన పదార్థం ఉంటుంది. ఆ సారవంతమైన అంటే అన్నిటికీ మూలమైన పదార్థమే పునాది లాంటిది, కాలము దేశము లేనటువంటిది. ఎన్ని అనుభవాలకైనా చోటిచ్చేది. మహారాజు గారు ఇక్కడ చాలా గంభీరంగా చెప్పారు. అడిగి ఆయన లేవదీసినటువంటి అసూక్ష్మమైన అంశానికి అవును నిజమే, ఒక్కొక్క అనుభవంలో ఒక్కొక్క భోక్త ఉంటాడు. కానీ అన్ని అనుభవాలకి అన్ని భోక్తలకి కలిపి ఏదో ఒకటి ఆధారంగా ఉంటుంది. అనుభవాలన్నీ జ్ఞాపకాల్లో ఉంటాయి. ఆ జ్ఞాపకాలకు కూడా ఆధారంగా ఏదో ఒక చైతన్యం ఉంటుంది. దానికి దేశము కాలము లేవు, అంటే ఎప్పుడు ఉంటుంది. ప్రశ్న గంభీరంగా ఉంది, సమాధానం కూడా గంభీరంగా ఉంది. మనం దాన్ని తేలికగా చెప్పుకుంటే మారిపోయే అనుభవాలతో పాటు అహంకారం కూడా మారుతూ ఉంటుంది. ఎట్లాగూ నేను పొద్దున బాగా బలహీనంగా ఉన్నాను, అప్పుడు ఏదో ఒబీ కాంప్లెక్స్ టాబ్లెట్ ఏదో వేసుకుని కాస్త ఇంత కాఫీ తాగితే మళ్ళీ కాస్త ఉత్సాహంగా ఉన్నాను అన్నారనుకోండి. పొద్దున బలహీనంగా ఉన్నాను, బలహీనం అనేది ఒక అనుభవం. బలహీనాన్ని అనుభవించిన వాడు నేను అంటున్నాడు వాడొకడు. మళ్ళీ తర్వాత నేను మందు వేసుకున్నాను, బలంగా ఉన్నాను, ఇది ఒక అనుభవం. దీన్ని అనుభవించిన వాడు మారిపోయినాడు. అప్పుడేమో బలహీనంగా ఉన్నాను అన్నాడు, ఇప్పుడేమో బలంగా ఉన్నాను అంటున్నాడు. ఆ అనేవాడు భోక్త, అది కూడా అహంకారమే, అది కూడా మారిపోయింది. మరి ఏది సమానంగా ఉన్నది? దానికి నేను అన్న పేరు కూడా లేదు. ఏదో ఒకటి అక్కడ ఇక్కడ సమానంగా ఉండి అన్నిటికీ ఆధారంగా ఉండి నేను మారలేదన్నట్లుగా అనిపిస్తూ ఒక రకంగా చెబితే మారుతున్నాను పొద్దున్నట్లా ఇప్పుడు ఇట్లా అని, ఇంకో రకంగా చెబితే నేను అదే నేను అని. ఈ చెప్పటానికి అనుభవించడానికి కూడా ఆధారంగా ఒకటి ఉంటుంది. అది ఏమిటి అంటే చెప్పలేము. దేశ కాలాలకి అందనటువంటిది, ఏ అనుభవం లేకపోయినా ఉండేటటువంటిది. దాని గురించి చెప్పారండి. ఇవన్నీ మనం ఇది వరకు విన్న విషయాలే. కాకపోతే ఇక్కడ అడిగిన ఆయన మంచి లాజిక్ తో అడిగాడు కాబట్టి మహారాజు గారు కూడా దానికి తగినట్లుగా చెప్పారు. మరి ఆయన మళ్లీ ప్రశ్నిస్తున్నాడు, మరి అటువంటి పదార్థాన్ని నేను ఎట్లా పొందగలను? అంటే దేశ కాలములు లేనటువంటిది, అన్ని అనుభవాలకు ఆధారమైనటువంటిది, నేను అనడానికి కూడా ఆధారమైనటువంటిది, ఇట్లా చెప్పారు కదా, దాన్ని పొందటం ఎట్లా? మహారాజు గారు, దానిని నువ్వు పొందనక్కరలేదు, అది నువ్వే, అదే నిన్ను పొందుతుంది. దానికి నువ్వు ఒక అవకాశం ఇస్తే. ఈ అనాత్మ అసత్య పదార్థాల మీద ఉండే అనుబంధాన్ని, సంఘాన్ని నువ్వు వదిలించుకుంటే ఆ సత్పదార్థం వేగంగాను ఒడుదుడుకులు లేకుండాను నీవు ప్రస్తుతం ఉన్న నేను స్థానాన్ని ఆక్రమిస్తుంది. నిన్ను నువ్వు ఫలానా అని, ఫలానా చేస్తున్నాను అని ఊహించుకోవడం ఆపేశాయి. అసలు నీవెవరో, అన్నిటికీ మూలమైనది ఏదో, అది తనంతట తాను ప్రకాశిస్తుంది.
దీనితో పాటుగా నీకు గొప్ప ప్రేమ కలుగుతుంది. ప్రేమ ఫలానా దాని మీద అని కాకుండా, నువ్వు కోరకుండా, ఎంచుకోకుండా ప్రేమ కలుగుతుంది. అంటే ఇక్కడ ప్రేమ అన్న మాట వాడారు. దాన్నే ఇతర సందర్భాల్లో భక్తి అని వాడుతుంటాం. భగవద్గీతలో చెప్పిన సర్వాత్మభావం, అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ, అన్ని భూతములను ద్వేషించకుండా కరుణతో మైత్రితో చూస్తూ ఉంటాడు. దాన్నే ఇక్కడ ప్రేమ అన్న మాటతో చెప్పారు. మామూలుగా ప్రస్తుతం మనకు కథల్లోనూ సినిమాల్లోనూ కనిపించే ఆ ప్రేమ కాదండి. అంటే అవతల దాని నుంచి ఏమీ ఆశించకుండా అట్లా ఊరికే అన్నిటినీ సమానంగా ఇష్టపడటం. కొన్నిటి మీద బాగా ఇష్టం, కొన్నిటి మీద అంత ఇష్టం లేదు, అది ప్రేమ కాదు. దాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అన్నిటిలోనూ పరమాత్మను చూచేటటువంటి శక్తి. ఇంతటితో ఈ మొదటి అధ్యాయము, ఈ సంభాషణ పూర్తయింది. ఈ మొత్తానికి కలిపి సారాంశం ఏంటి అని చూస్తే ఇంతకుముందు మనం వినున్నదే. ఈ అడిగిన ఆయన్ని బట్టి మహారాజు గారు చాలా సూక్ష్మమైనటువంటి విషయాల్ని, గంభీరమైనటువంటి తర్కము మొదలైన ఉపయోగించి చెప్పారు. అవి మనకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు. దాని గురించి మనం చింతించనక్కర్లేదు. మొత్తానికి సారాంశం ఏంటి? మనకు తెలిసిందే, నేనెవరు అని ప్రశ్న వేసి విచారించు, లేదా అని ఇంకొంచెం సడలింపులాగా కొంచెం తేలికైన విషయం చెప్పారు. విచారించి శోధించడం లేకపోతే ఉత్త ఆ అహం భావంలో, అహం అనే భావంలో, నేను అనే భావంలో అట్లా నిలిచిపో. అది అహంకారమే అయినప్పటికీ, అంటే శరీరంతో కలిసి ఉన్న నేను అన్న భావం అయినప్పటికీ దాన్ని అట చూస్తూ ఉండు. ఇంకా చెప్పాం, మనసు కరిగినట్టుగా కరిగిపోతుంది చూస్తూ ఉంటే. దానికి కూడా సాక్షి ఎవరు, దానికి మూలమేమిటి అని విచారించి చేయగలిగితే అది విచారణ, మంచిదే. కాకపోతే నేను అన్న భావం పట్టుకుని దాన్నే చూస్తూ ఉండు. ఇక్కడ ముఖ్యమేంటి? ఇతర ఆలోచనలు రాకుండా ఆ ఒక్క భావాన్ని నిలబెట్టుకోవాలి. రామ ఉపాసన అన్నాం అనుకోండి, రాముడి రూపాన్ని మనసులో పెట్టుకోవాలి, రామనామాన్ని అనుకుంటూ ఉండాలి. రాముడు తప్ప రెండవ ఆలోచన గాని మాట గాని రాకూడదు. రామ ఉపాసన అంటారు దాన్ని. అట్లాగే ఇక్కడ అహం భావము అంటే అటు ఊరకు ఉండటం. మనం చెప్తుంటాం ఆగి చూడు అని. ఆగి చూచినప్పుడు మొట్టమొదట్లో చాలా మందికి కలిగే స్థితి అహం భావం, అంటే నేను అనే భావం. అట్లా ఊరకున్నప్పుడు కూడా ఏదో నేను శరీరమే కదా అన్నట్లు ఉంటుంది. అయితే అందులో విశేషం ఏంటి? ఇతర ఆలోచనలు రాకుండా అయిపోయినాయి. కాబట్టి ఆ అహంకారం శుద్ధమైన ఆత్మకు దగ్గరగా ఉంటుంది. రకరకాల ఆలోచనలు, అభిమానాలు, సంగము, రాగము, ద్వేషము, ఉద్రేకాలు, ఉల్లాసాలు ఇటువంటివన్నీ వస్తూ ఉంటే శరీరానికి దగ్గరగా ఉంటుంది, ఆత్మకు దూరం అవ్వనట్టుగా ఉంటుంది. నిజంగా ఆత్మ దూరం అనే మాట్లాడేది ఎప్పుడు ఉంటుంది కాబట్టి, కానీ ప్రస్తుతం వివరించడం కోసం బహిర్ముఖ దృష్టి అంటారు దాన్ని. బహిర్ముఖ దృష్టి ఉంటే ఆత్మకు దూరమైనట్లు ఉంటుంది. అటు ఆగి చూడు,
అది కూడా అహంకారమే కదా, అది కూడా తెలియబడుతుంది కదా అనొచ్చు. కానీ ఇది ఆత్మకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇంకొక మెట్లు అక్కడ చేరుకుంటాం. ఏంటా మెట్టు? దీన్ని కూడా చూసేది ఏమిటి అని ఆ ప్రశ్న వేసుకుని ఇంకా లోపలికి వెళ్ళగలిగితే మంచిదే. లేదంటే అట్లా ఆగిపోయినా సరే అన్నారు మహారాజు గారు. అట్లా అహంకారాన్ని, అహంభావాన్ని, ఇతర ఆలోచన లేకుండా చూస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు ఆ స్ఫురణ తనంతట తాను బయటపడుతుంది. ఈ మొదటి అధ్యాయం ప్రశ్న యొక్క సారాంశంగా దీనిని తీసుకోవచ్చు. మనకి విపరీతమైన తర్కం అది అర్థం కాకపోయినా పర్వాలేదు. నిసర్గదత్త మహారాజుకి జై. ఇప్పుడు రెండవ అధ్యాయం, దేహం మీద వ్యామోహం అని పేరు పెట్టారు. ఇది మహారాజు గారు పెట్టింది కాదు. ఈ గ్రంథ రచయిత మారిస్ ఫ్రైడ్మన్ ఆయన సంకలనం చేసి ఆయన పెట్టుంటారు. దేహం మీద వ్యామోహం. మోహం, వ్యామోహం అనే మాటల్ని వాడుతూ ఉంటాం మనం. అంటే ఒక గుడ్డి అభిమానం, ఒక గుడ్డి ప్రేమ, అది లేకపోతే నేను లేను, నేను లేకపోతే అది లేదు, అది ఎటువంటిదైనా సరే నాకు కావాలి అని దాంతో కలిసి మెలిసి ఉండటం, అంట కాగటం అని కూడా అంటుంటారు. దీనికి కాను మనకి మంచి ఉదాహరణ ఏంటంటే ధృతరాష్ట్రుడు. భారతంలో ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడి మీద మోహము, వ్యామోహము అంటారు. చాలా మంది ధృతరాష్ట్రుడికి సలహాలు ఇచ్చేవాళ్ళు. ఇట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు, ఇట్లా చేయాలి. అసలు రాజు ఎవరు? ధృతరాష్ట్రుడే. దుర్యోధనుడు యువరాజు. ఎంతమంది ఎన్ని సలహాలు ఇచ్చినా మీరు చెప్పిందంతా రైటే, మీరు చెప్పింది ధర్మం, వాడు చేసేది అధర్మం, అయినా వాడిని ఎట్లా కాదంటాను, వాడు నా కొడుకు కదా అంటూ ఉండేవాడు. అటువంటిది వ్యామోహము అన్నాడు. మంచి చెడు అని లేకుండా అది నాకు కావాల్సిందే, అదే 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 తాదాత్మ్యం చెందటం, దాంతో కలిసిమెలిసి ఉండటం, విడదీయరాని బంధం, ఇట్లాంటి మాటలు వాడుతూ ఉంటారు. అటువంటిది మనకి, అంటే ఇక్కడ జీవుడు అని అర్థంలో, జీవులకి దేహంతో అటువంటి బంధం కనిపిస్తోంది. ఇది పనికిరాని అయిపోయినా సరే ఇంకా కొన్నాళ్ళు దీన్ని నిలబెట్టుకుందాం. ఈ తప్పుడు పనులు చేస్తున్నా సరే, దీనివల్ల మనకి ఎన్ని కష్టాలు కలుగుతున్నా సరే, ఇది మనకు కావాల్సిందే, ఇదే నేను, ఇది లేకపోతే నేను ఉండను అన్నట్లుగా ఉంటుంది. దాని గురించి ఈ అధ్యాయంలో వస్తుంది. ప్రశ్న: మహారాజు గారు, మీరు నా ముందు కూర్చొని ఉన్నారు, నేను మీ పాదాల చెంత ఉన్నాను. మనిద్దరి మధ్య మౌలికమైన భేదం ఏమిటి? మౌలికం అంటే మూలంలో అస్సలు యథార్థమైన ఆధార వస్తువు. దాంతో చూస్తే మనిద్దరికి తేడా ఏమైనా ఉందా? ఈయన మహారాజు గారి పద్ధతి కాస్త తెలిసిన ఆయనలాగా ఉన్నాడు. మౌలికమైన అంటే మూలంలో తేడా ఏమిటి అని అడిగాడు. అంటే ఏం లేదు, మూలంలో అందరూ ఒకటే. అదే మహారాజు గారు కూడా చెప్పారు, మూలంలో ఏ విధమైన భేదము లేదు నీకు నాకు అని. ఆయన మళ్లీ ప్రశ్నిస్తున్నాడు, కానీ ఏదో ఒక భేదం ఉండి తీరాలి. ఎందుకంటే నేను మీ దగ్గరికి వస్తున్నాను, మీరు నా దగ్గరికి రాలేదు కదా. మహారాజు గారు: ఎందుకంటే అటువంటి భేదం ఉన్నదని నువ్వు ఊహిస్తున్నావు. నీకంటే ఉన్నతమైన వ్యక్తులు ఉంటారు అనుకుని ఇక్కడ అక్కడ వెతుకుతూ తిరుగుతున్నావు. ఆయన మళ్లీ ప్రశ్న: మీరు కూడా అటువంటి ఉన్నతమైన వ్యక్తే. సత్పదార్థం తెలిసింది
అని మీరు చెప్పుకుంటున్నారు. కానీ నేను అలా చెప్పుకోలేను. మహారాజు గారు, నీకు తెలియదని, అందువల్ల నువ్వు తక్కువ రకం వాడివని నేను ఎన్నడైనా చెప్పానా? అటువంటి భేదాల్ని కల్పించి ఎవరు చెప్తున్నారో వారే దాన్ని రుజువు చేయవలసి ఉంటుంది. నీకు తెలియందేదో నాకు తెలుసు అని నేను చెప్పుకోవటం లేదు. నిజానికి నాకు నీకంటే చాలా తక్కువే తెలుసు అన్నారు. చూడండి, ఇదొక చమత్కారంగా చెప్పిన మాట. నీకంటే నాకు చాలా తక్కువగా తెలుసు అంటే లౌకిక జ్ఞానం. మీరందరూ బాగా చదువుకొని వచ్చిన వారు, 10 దేశాలు తిరిగి వచ్చిన వారు, ఎన్నెన్నో తెలుస్తాయి. అట్లా ఆధ్యాత్మిక విషయాల్లో కూడా వారు మహారాజు గారి కంటే ఎక్కువ గ్రంథాలు చదివే ఉండొచ్చు. మళ్లీ ప్రశ్నిస్తున్నాడు ఆయన. మీ మాటలు జ్ఞానంతో కూడుకున్నవి, మీ ప్రవర్తన ఉన్నతంగా ఉంటుంది, మీ కరుణ శక్తివంతమైనటువంటిది. అంటే మీరు ఏమైనా మాకు ఇవ్వగలరు అని. మహారాజు గారు, అటువంటి వాటిని గురించి నాకు ఏమీ తెలియదు. నీకు నాకు మధ్యలో నాకేమీ తేడా కనపడదు. నా జీవితం వస్తూ పోతూ ఉండే సంఘటనల సముదాయం, నీది కూడా అంతే. కాకపోతే నేను వాటన్నిటినీ అంటించుకోకుండా వచ్చిపోయే వాటిని వచ్చిపోయేవే అన్న దృష్టితో చూస్తూ ఉంటాను. నువ్వేమో ఆ వస్తువులతో సంగం చెంది వాటితో పాటుగా కలిసిపోతూ ఉంటావు. ఇక్కడ చూడండి, సంగము అసంగము రెండు. మహాజ్ఞానులకు కూడా సంఘటనలు వస్తూ ఉంటాయి, వస్తున్నట్టు తెలుస్తూ ఉంటుంది. ఆ సమయంలో దానికి తగినట్టుగా వ్యవహారం కూడా జరుగుతూ ఉంటుంది. తేడా ఏంటి అంటే సంగము ఉందా లేదా. క్షణానికి క్షణం వచ్చింది పోయింది. తర్వాత ఏమొస్తుందో, రేపు ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు ఈ క్షణంలో వచ్చింది పోయింది అంతే. సామాన్య జనులు అంటే జ్ఞానం లేని వారు ఎట్లా ఉంటారు? ఒకదాన్ని పట్టుకుని అయ్యో ఇది ఇట్లా వచ్చింది, అప్పుడు అట్లా అయింది, ఇప్పుడు ఇట్లా అయిందని వెనక దానికి సంబంధించిన విషయాలు తవ్వుకొని తీసుకురావటం, తర్వాత ఏమవుతుందో అని ఆలోచించి ఆందోళన పడుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. మహారాజు గారు చెప్తున్నారు, నాకు అటువంటిది లేదు. వచ్చిపోయేదానికే చూస్తూ ఉంటాను. వచ్చింది పోయింది అంతే. మళ్లీ ప్రశ్న, మీకు అంతటి అసంగం ఎలా కలిగింది? మహారాజు గారు, ప్రత్యేకంగా ఏం లేదు. అంటే ఏంటి? కొంతమందికి నాకు ఫలానా పెద్ద కష్టం వచ్చింది, అప్పుడు మనసు విరిగిపోయి అప్పటి నుంచి ప్రపంచం మీద విరక్తి పుట్టింది, అట్లా చెప్పుకుంటూ ఉంటారు కొన్ని. మహారాజు గారు, ప్రత్యేకంగా ఏమీ లేదు. నేను నా గురువుని నమ్ముకోవడం జరిగింది. ఆయన నాకేం చెప్పాడంటే, నేనంటే నేను తప్ప మరేమీ కాదు, దాన్ని నేను నమ్మాను. నమ్మకంతో అదే విధంగా ఆచరించటం మొదలుపెట్టాను. నేను కాని దానిని, నాది కాని దానిని పట్టించుకోవటం మానేశాను. చూడండి, ఈ పేర చాలా గంభీరంగా ఉంది. మీకు ఎట్లా కలిగింది ఇంత అసంగం పట్టించుకోకుండా ఉండటం? అంటే ప్రత్యేకంగా ఏం లేదు, అట్లా జరిగింది అంతే అన్నాడు. ఇట్స్ సో హ్యాపెన్ ఇంగ్లీష్లో. అది అట్లా జరిగింది. ఏంటి? నేను నా గురువుని నమ్మటం అనేది జరిగింది. నేను నమ్మాను, నేను మంచి విశ్వాసంతో సాధన చేశాను అని చెప్పుకోవట్లా. అదొక రకమైన అహంకారం.
ఏమిటో ఎందుకో నమ్మకం కలిగింది. ఆయన చెప్పాడు, నాకు నమ్మకం కలిగింది. ఎందుకంటే ఏమో అంటున్నారు. ఇదండి ఈశ్వరానుగ్రహము లేక పూర్వజన్మ సుకృతము, ఇట్లాంటి మాటలు వాడుతుంటాం కదా. అంతేగాని ఇప్పుడు నేనేదో చేసి సాధించడం కాదు. నమ్మకం కలగడం అనేది దాని అంతటి కలిగింది అంతే. సరే, ఆయన ఏం చెప్పాట, నువ్వు తప్ప మరేది కాదు. చూడండి, ఈ మాటలు గొప్ప తెలిసిందే కానీ చెప్పే మాటలు. నేను అంటే నేను తప్ప మరేమీ కాదు. సాధారణంగా ఏం జరుగుతుంది, కిందటి అధ్యాయంలో వచ్చింది, నేనంటే ఫలానా 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 అని 10, 20, 30, 50 కలుపుకుంటారు దీనికి. నేను ఫలానా పేరు గలవాణ్ణి, ఫలానా ఊరు, ఫలానా వయస్సు, మగ ఆడ, ఫలానా కుటుంబం, ఇంత ఆస్తిపాస్తులు, ఈ ఊర్లో నాకు ఇంత పేరు ప్రఖ్యాతులు, పరపతి, నేనెంత చదువుకున్నాను, నేనెంత సంపాదిస్తున్నాను, నాకు ఈ కష్టాలున్నాయి, ఈ నష్టాలున్నాయి, లాభాలున్నాయి, నేను ఇట్ట బతుకుతున్నాను, ఇటువంటివన్నీ ఎన్నెన్నెన్నెన్నెన్నో కలుపుకుని అదంతా కలిపి నేను అనుకుంటాడు. ఏం చెప్పిందేంటి, నేనంటే నేను కాక మరేదీ కాదు అని నా గురువు గారు చెప్పారు. అంటే ఇంతకుముందు అధ్యాయంలో వచ్చి అటు ఊరికి నేను అన్న భావంతో ఉండి వేరే భావాలు లేకుండా ఉత్తగా నేను. అందులో ఏముంటుంది, ఉంటే దేహం నేనని ఉండొచ్చు, అంతవరకు పర్వాలా. ఆ పైన వచ్చినవన్నీ కలుపుకోవద్దు. దేహం నేనంటే పర్వాలేదు అంటున్నారు ఏంటండి అంటే, అసలు మూలం అదే, అన్ని వాసనలకి మూలం. కానీ ఇతరాన్ని తగ్గించుకుంటూ వస్తే దేహం నేననే భావం దానంతరది నశించి శుద్ధమైన ఆత్మస్ఫురణ మిగులుతుంది అని ఇంతకుముందు చెప్పారు. ఆ గురువు గారు అది చెప్పారట, నువ్వు అంటే నువ్వు తప్ప మరేదీ కాదు. నేను ఆయన నమ్మాను, ప్రశ్న రాకుండా నమ్మాడు. మరి ప్రశ్నించి నమ్మాడు, ప్రశ్నించకుండా నమ్మాడు. నమ్మకం ఎటువంటి నమ్మకం కలిగింది అంటే ఈయనకి మార్పు వచ్చేసింది మనస్సులో. ఇంకా చెప్తున్నారు, నేను నమ్మి ఆ విధంగా ఆచరించడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి అంటే ఏదైనా నష్టం వచ్చిందనుకోండి ఆ వ్యాపారంలో, నాకు కాదు, నష్టాలు లాభాలు నాకు అంటావు అని అనుకోవాలి. శరీరానికి ఆరోగ్యం తగ్గింది, నాకు కాదు, శరీరానికే అనుకునేవాడు అనమాట. అట్లా ఏది వచ్చినా సరే ఆయన చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని నేనంటే నేను మాత్రమే, తక్కినవేవి నాకు కావు అనుకుంటూ ఉండటం వలన నాకు దేని మీద సంగము లేకుండా పోయింది. ఇక్కడ మనం విశేషంగా చెప్పుకోవచ్చు ఏంటంటే, ఆత్మజ్ఞానం కలగటానికి ఏం కావాలి ముందు అర్హతలు అంటే శాస్త్రాల్లో చాలా చెప్పారు. అందులో ముఖ్యంగా వైరాగ్యము, ముముక్షత్వము, శ్రద్ధ అనేది కూడా చెప్పాడు. శ్రద్ధ అంటే విశ్వాసము, పట్టుదల. అవి ఉన్న వాళ్ళకే జ్ఞానం చక్కగా సమకూరుతుంది. అది ఉన్న వాళ్ళకే విద్య చెప్పాలి, లేకపోతే వృధా అయిపోతుంది అన్నట్లుగా కూడా చెప్తూ ఉంటారు. అటువంటి అర్హతలు ఉన్న వాళ్ళు సాధన చేసేటటువంటి పద్ధతి ఏంటి? ముఖ్యమైన సాధన విచారణ. నేనెవరు దాంట్లో మళ్ళీ ఇంకా వివరంగా, నేను శరీరం కాదు. ఎందువల్ల శరీరం కాదు? శరీరం నేను అనుకుంటే ఈ లోపాలు కనపడుతున్నాయి, అది మారిపోతూ ఉంటుంది, నేను మారటం లేదు. అది ఒకప్పుడు ఎట్లా ఉంది, ఒకప్పుడు ఎట్లా ఉంది, నేనేమో ఎప్పుడో ఒకటిగా ఉన్నాను, కాబట్టి అది నేను కాదు. ఈ విధంగా ఒక్కొక్క దాన్ని విచారించుకుంటూ వచ్చి అసలైన నేనేంటి అని విచారించి గురువు ద్వారా తెలుసుకుని తనకు తాను స్వయంగా మననం చేసుకుని ఆ తర్వాత దాని మీద ధ్యానం చేసి అప్పుడు ఆత్మానుభవాన్ని పొందొచ్చు. ఇది సామాన్యంగా 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 10వ తరగతి అట్లా చెప్పే పద్ధతి అండి. ఇక్కడ మహారాజు గారు చెప్పిన విశేషం ఏంటంటే,
నేను నమ్మాను అన్నాడంతే. నేను ఇట్లా విచారణ చేశాను అని గాని, నాకు అర్హత ఉంది అని గాని, అంతకుముందు నేను చాలా గొప్ప గొప్ప పనులు చేశాను అవన్నీ లేదు. నేను నమ్మాను. ఆ నమ్మకం కూడా నేను నమ్మడం ఎందుకో వచ్చింది. అంటే నమ్మకం అనేదాన్నే ఒక అర్హత కింద చెప్పారు. శాస్త్రంలో కూడా దీనికి చెప్తారండి. ఈ విద్యకు కావలసిన సాధనాలు ఏంటంటే శృతి, యుక్తి, అనుభవము. శృతి అంటే శాస్త్రములు, యుక్తి అంటేనేమో రకరకాల తర్కంతో ప్రశ్నించి సమాధానం పొందటం. ఈ రెండిట్లోనూ గురువు కావాలి. అందువలన కొంతమంది గురువు, యుక్తి, అనుభవం అని కూడా చెప్తుంటారు. ఎందుకంటే శాస్త్రం చెప్పడానికి గురువు కావాలి, మనం అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం కూడా గురువు కావాలి. తర్వాత యుక్తి అంటే మనం సొంతంగా ఆలోచించడం, పరిప్రశ్న అని భగవద్గీతలో వస్తుంది, ప్రశ్నలు చేయడం. తర్వాత దాన్ని అనుభవంలో చూసుకోవటం. అంటే మహారాజు గారు పరిప్రశ్నలాగా చేశాను, ఇదేమిటి అదేమిటి ఇదేమిటి చూశాను, రకరకాల శాస్త్రాలు చదివాను, ఇదంతా ఏం లేదు. నాకు నమ్మకం కలిగింది, నువ్వు తప్ప నువ్వు వేరే ఏం కాదు అంటే ఆ ఒక్క మాటని కొంచెం మననం చేసుకుని అర్థం చేసుకుని అట్లా ఆగిపోవటమే. అంటే శాస్త్రములు, పరిప్రశ్న ఇవన్నీ లేకపోయినా నమ్మకం ఉంటే చాలు అన్నట్టు చెప్పారు. అయితే సాధారణంగా 100కి 99 మందికి ఇటువంటి విశ్వాసం కలగటం కూడా కష్టమేనండి. ఎందుకు మనస్సు ఉంది కాబట్టి మనిషికి కొన్ని ప్రశ్నలు, అనుమానాలు, సందేహాలు, అవునా కాదా అనే అపనమ్మకం కలుగుతూనే ఉంటాయి. అందుకని సాధారణంగా అందరికీ చెప్పేది ఏంటంటే విశ్వాసము ఉండాలి. ఇది శాస్త్రం మీద, గురువు మీద. నువ్వు సొంతంగా కూడా విచారణ చేసి ప్రశ్నించి నేర్చుకోవాలి. రెండింటిని కలుపుకుంటూ పోవాలి. విశ్వాసం ఉంది కదా అని గుడ్డి నమ్మకంతో ఏది పడితే చేయడం కాదు. అట్లాగని మీరెంతనా చెప్పండి, నాకు తెలియదు, నాకు నమ్మకం కలగట్లేదు, ఇది తప్పు, అట్లా మొండివాదం, కుతర్కం అంటారు, అట్లా కూడా చేయకూడదు. విశ్వాసంతో ఇది కరెక్ట్ అయి ఉంటుంది ఆయన చెప్తున్నారు కాబట్టి, కానీ నాకు బాగా అర్థం కావాలి అన్నట్లుగా రెండింటినీ కలుపుకుంటూ పోవాలి. ఇది సాధారణంగా అందరికి కావాల్సినటువంటి పద్ధతి. అయితే ఈ మహారాజు గారు చెప్పేటువంటి సమాధానాలు వింటుంటే ఈయన కూడా గొప్ప విచారణ చేసిన వాడు లాగానే కనపడుతున్నారు అని చెప్పే పద్ధతి చూస్తే. సరే, ఇక్కడ ప్రస్తుతం చెప్పిన మాట ఏంటంటే, నా గురువు మీద నాకు విపరీతమైన నమ్మకం కలిగింది, ఆ విధంగానే ఆలోచించడం చేయటం మొదలుపెట్టాను, అందువలన ప్రపంచంతో అసంగంగా ఉండటం కుదురుతోంది అన్నారు ఆయన అడిగిన ప్రశ్నకి. ఆయన మళ్లీ ప్రశ్నిస్తున్నాడు, మీరు మీ గురువుని అంత గట్టిగా నమ్మటానికి ఎంతో అదృష్టవంతులై ఉండాలి, కానీ మా నమ్మకము ఏదో మాట మాత్రంగానే ఉంటోంది. మహారాజు గారు ఇందాక చెప్పిన పద్ధతిలోనే చెప్తున్నారు. అంటే మీకెందుకు అంత నమ్మకం కలిగింది మీ గురువు గారి మీద, మాకెందుకు కలగట్లేదు అంటే, ఏమో ఎవరు చెప్పగలరు, అది అట్లా జరిగింది అంతే. ఈ విషయాలన్నీ ఒక కారణము, పద్ధతి లేకుండా జరుగుతూ ఉంటాయి. ఎవరు ఎట్లాంటి వారు, ఇవన్నీ విశేషమేం కాదు. అంటే నన్ను గొప్పగా అనుకుంటున్నావు, అదేం పెద్ద చెప్పుకోవాల్సిన విషయం కాదు, అదంతటి జరిగిందంతే అన్నారు. నా మీద నీకున్న గొప్ప అభిప్రాయం అది నీ అభిప్రాయమే, దాన్ని నువ్వు ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఇటువంటి అభిప్రాయాలకు విలువ ఇవ్వటం ఎందుకు? ఆయన మళ్లీ అడుగుతున్నాడు, అయినా మీరు మాకంటే విశేషం కలవారే, మీ మనస్సు ఎప్పుడు నిశ్చలంగానూ హాయిగానూ ఉన్నట్లు కనపడుతుంది. మీ చుట్టూ
కొన్ని అద్భుతాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అద్భుతాలు అంటే చెప్పడానికి వీల్లేనటువంటివన్నీ. చాలా మంది మహాత్ములు చూపిస్తూ ఉంటారు. సాయిబాబా, సత్య సాయిబాబా ఇట్లాంటి వాళ్ళు చూపిస్తూ ఉండేవాళ్ళు. రమణ మహర్షి గారు కూడా కొన్ని అద్భుతాలు చేశారని వాళ్ళ శిష్యులు చెప్తూ ఉండేవారు. అయితే దాన్ని ఆయన పట్టించుకొని ఏమో జరిగింది, ఎందుకో జరిగింది అట్లా అంటూ ఉండేవారు. నిసర్గదత్త గారి గురించి మనకు అంతగా తెలియదు ఆ చరిత్ర. ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు, మీ చుట్టూ కూడా కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. అద్భుతం అంటే ఏంటండి? సాధారణంగా మనం ఊహించే పద్ధతుల్లో జరిగేవన్నీ ఏదో సహజం, ప్రకృతి సిద్ధం అనుకుంటూ ఉంటాం. మనం చెప్పటానికి వీల్లేనట్టుగా ఏదైనా జరిగితే అది అద్భుతం అనుకుంటాం. ఇక్కడ ఒక గులాబీ చెట్టు వచ్చిందనుకోండి, ఆ గులాబీ మొక్కకి బంతి పువ్వు పూసిందనుకోండి, అది అద్భుతం అనుకుంటాం మనం. గులాబీ మొక్క గులాబీ పువ్వు పూస్తే అది సహజం అనుకుంటాం. అట్లాగే ఎవరో సావటానికి సిద్ధంగా ఉన్నారనుకోండి, అప్పుడు ఈ మహారాజు గారు లాంటి వారు వెళ్ళి ఏంటంటే పడుకున్నావు, లే లే అనగానే వాళ్ళు లేచి కూర్చున్నాడు, అదే అద్భుతం అంటారు. ఇటువంటివి చాలా మంది మహాత్ముల దగ్గర జరుగుతున్నట్లు పాతకాలం పురాణాలు మొదలైన వాటిల్లో ఉన్నాయి. ఈ కాలంలో కూడా చాలా మంది అటువంటి చేసి చూపిస్తున్నారు. కొంతమంది దాన్ని ప్రకటించుకుంటారు. కొంతమంది ఏ శక్తులు లేని వాళ్ళు కూడా శక్తులు ఉన్నట్లుగా ప్రజల్ని మోసం చేస్తూ అదొక సంపాదన కింద పెట్టుకున్న వారు కూడా ఉంటారు. ఇక్కడ ప్రశ్న అడిగిన ఆయన మహారాజు గారు కూడా అటువంటి అద్భుతాలు చేసే శక్తి ఉన్నది అన్నట్లుగా అడిగాడు ప్రశ్న. మహారాజు గారి సమాధానం, అద్భుతాలను గురించి నాకేమీ తెలియదు. అసలు ప్రకృతి నియమాల్ని ఉల్లంఘించి ఏవైనా ఘటనలు జరుగుతాయా అనేది కూడా అనుమానమే, లేదా అన్నీ అద్భుతాలే అని చెప్పవలసి వస్తుంది. నాకు తెలిసినంత వరకు అటువంటివి ఏవీ లేదు. చూడండి, అన్ని అద్భుతాలే అన్నారు. మనం కొంచెం ఆలోచించి చూస్తే ప్రతి అణువులోనూ అద్భుతం ఉంది, ప్రతి జీవిలోనూ అద్భుతం ఉంది. ఉదాహరణకి మనకు గుండె కొట్టుకుంటుంది అనుకోండి, పుట్టినప్పటి నుంచి వచ్చేదాకా ఎన్ని సంవత్సరాలు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 ఏళ్ళు అట్లా కొట్టుకుంటూనే ఉంటుంది. అది అద్భుతం కాదు. గాలి పీల్చుకుంటున్నాం, గాలి పీల్చుకుంటే గాలి ద్వారా మనకు శక్తి వస్తుంది, అది అద్భుతం కాదు. చీమ అది ఆహారాన్ని ఎట్లా సంపాదించుకుంటుంది, దోమ మృదువుగా కుట్టి నెత్తురు తాగుతూ ఉంటుంది. ఇట్లా చూస్తూ ఉంటే ప్రతి దాంట్లోనూ అద్భుతమే అన్నట్టుగా ఉంటుంది. అది మహారాజు గారు చెప్పింది. అంటే అన్ని అద్భుతాలే అను, లేదా ఏది అద్భుతం కాదు, అద్భుతంలాగా కనపడ్డా అది కూడా ప్రకృతికి విరుద్ధంగా జరిగిన విషయం కాదు. సాధారణంగా జరగని పనులు కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు అనటం కూడా ప్రకృతి, అదొక రకమైన ప్రకృతి. ఉదాహరణకి మనం భూమి మీద ఉన్నాం, అద్భుతం అనుకోం. మనం భూమి మీద ఉన్నాం, భూమి తిరుగుతోంది, ఇదంతా మామూలు అనుకుంటున్నాం. ఎప్పుడన్నా భూకంపం వస్తే అదేదో విశేషం అనుకుంటాం. అప్పుడప్పుడు భూకంపం రావటం అనేది కూడా ప్రకృతి నియమాల్లో ఒకటి. అట్లాగే ఇందాక చెప్పిన ఉదాహరణలాగా ఎవరో చావడానికి సిద్ధంగా ఉన్నారు, ఎవరో కొంచెం శక్తులు కలిగిన ఆయన వెళ్లి లే అనగానే లేచారు, అది అద్భుతం అని మనం అనుకుంటాం. కాదు, ఈయన మాటకు అటువంటి శక్తి ఉన్నది. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా ప్రకృతిలో నుంచే. ఆయన మనస్సుకు గాని ఆయన వాక్కుకు గాని అటువంటి శక్తి రావడం అనేది కూడా ప్రకృతిలో ఒక భాగం.
అయితే సాధారణంగా జరగదు కాబట్టి, అందరికీ అట్లా ఉండదు కాబట్టి ఇది అద్భుతం అని మనం అనుకుంటున్నాం. ఇది మహారాజు గారు చెప్పింది. అంటే అన్ని అద్భుతాలే అను, లేకపోతే ఏది అద్భుతం కాదు. ఇట్లా చెప్పి మహారాజు గారు ఇంకా అంటున్నారు, ఇవన్నీ జరగటానికి ఆధారంగా ఒక చైతన్యం ఉంటుంది. అది అందరి అనుభవంలోనూ ఉన్నది, అందరికీ తెలిసిందే అయి ఉంటుంది. కాకపోతే దాన్ని జాగ్రత్తగా చూడటం లేదు. శ్రద్ధతో దాన్ని చూడు. అప్పుడు నేనేది చూస్తున్నానో నువ్వు కూడా అది చూస్తావు. అంటే అద్భుతాలను గురించిన మాటని పక్కకు పెట్టేసి అంటున్నాడు, అసలు ఇవన్నీ తెలుసుకునేది ఎవరు? అద్భుతాలు జరగటం అనేది కూడా ఒక చైతన్యం ఆధారం ఉంటేనే కదా. దాన్ని తెలుసుకో. అప్పుడు నేనేది చూస్తున్నానో దాన్ని నువ్వు కూడా చూడగలుగుతావు. ఆయన ఊరుకోకుండా అడుగుతున్నాడు, మీరేం చూస్తున్నారు అని. మహారాజు గారు, ఇప్పుడే ఇక్కడే నువ్వు దేన్ని చూడగలవో దాన్నే నేను చూస్తున్నాను. అయితే నీ ధ్యాస నీ ఆత్మ మీద లేదు. నీ మనస్సు ఇతర విషయాల మీద, ఇతర వ్యక్తుల మీద, ఇతర భావాల మీద ఉంటోంది గాని నీ ఆత్మ మీద ఉండటంలా. ఆత్మని నీ దృష్టిలో పెట్టుకో. నీ ఉనికినే నువ్వు గ్రహిస్తూ ఉండు. నువ్వు ఏ విధంగా పని చేస్తున్నావు, ఏ దృష్టితో చేస్తున్నావు, నీ చేతలకు ఫలితమేమిటి, వీటన్నిటినీ గమనిస్తూ ఉండు. నీ చుట్టూ నువ్వు నిర్మించుకున్న కారాగారాన్ని పరిశీలిస్తూ ఉండు. నీవు కాని దానిని నీవు తెలుసుకోగలిగితే అప్పుడు నీ ఆత్మ తెలుస్తుంది. చూడాలి, ఇక్కడ మహారాజు గారు ఏం చెప్పారు? నువ్వు ఎట్లా పనిచేస్తున్నావు, నీ భావాలు ఏమొస్తున్నాయి, మనసు ఎట్లా పనిచేస్తోంది, కోరికలు ఏమొస్తున్నాయి, ఫలితం ఏమొస్తోంది, నువ్వు ఎట్లా సుఖ దుఃఖాలు పొందుతున్నావు, ఇవన్నీ గ్రహిస్తూ ఉండు అన్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే నువ్వు కాని దానిని నువ్వు తెలుసుకున్నట్లు అవుతుంది అన్నాడు. నీకు వచ్చిన కష్టాలన్నీ నువ్వు కాని దానిని నువ్వు అనుకోవటం వల్ల. కాబట్టి వాటిని పరిశీలిస్తూ ఉండు అన్నారు. ఇక్కడ ఇంకో విశేషం తెలుసుకోవాలి. పరిశీలిస్తూ ఉండటం, అందరూ పరిశీలిస్తూనే ఉన్నారు కదా, అంటే వేరుగా ఉండి, అంటే మనం చెప్పుకునే సాక్షిగా ఉండి పరిశీలిస్తూ ఉండాలి. ఓహో, ఇది ఎట్లా అయింది, ఇది ఎట్లా అయింది, ఇది ఎట్లా అయింది చూస్తూ ఉంటే అది వేరు, నేను వేరు అని బయటపడుతుంది. కలిసిపోయి పట్టుకుంటే మళ్ళీ అహంకారం, ఆ విషయాల మీద ధ్యాస, వాటి మీద కోరికలు, వాసనలు అవి పెరుగుతాయి. కలవకుండా చూడాలి. అది ఇక్కడ చెప్పింది. నీ స్వరూపం దిశగా వెనక్కి తిరగటం అనేటటువంటిది నిషేధించటం, నిరాకరించటం ద్వారానే కలుగుతుంది. ఇందా చెప్పిందండి, దీన్ని పరిశీలిస్తూ ఉండన్నారు. పరిశీలిస్తూ నాది అనుకుంటూ పరిశీలిస్తే కాదు, ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఇది నాది కాదు అంటూ పరిశీలించాలి. అదే నిషేధించటం, నిరాకరించటం అన్నారు. ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పవచ్చు, సత్పదార్థం ఊహింపబడేది కాదు. చూడండి, సత్పదార్థం ఊహింపబడేది కాదు, అది మనస్సు ద్వారా సృష్టి కాలేదు.
ఈ ప్రపంచంలో తక్కిన విషయాలన్నీ ఊహించడం ద్వారా, అనుకోవటం ద్వారా వస్తున్నాయి. ఇది నా ఇల్లు అనుకున్నాం అనుకోండి, నా ఇల్లు ఊహించడమే. అది కాదు పోంటే పోయింది. సత్పదార్థం అటువంటిది కాదు. నువ్వు కావాలనటానికి వద్దనటానికి నువ్వంటే ఇక్కడ మనస్సు స్వాతంత్ర్యం లేదు. అది ఎప్పుడూ ఉంటుంది, అవునన్నా కాదన్నా ఉంటుంది. అది మనస్సుతో తయారైంది కాదు. నిజానికి నేను అనే భావం కూడా నిరంతరంగా ఉండదు. ఇది ఎక్కడండి? కిందటి అధ్యాయంలో వచ్చింది నేను అన్న భావం. ఆ నేనన్న భావం కూడా నిరంతరంగా ఉండదు. అయినా అది ఒక ప్రయోజనకారి అయిన సూచన. ఎక్కడ వెతకాలి అనే విషయాన్ని సూచిస్తుంది. కానీ దేన్ని వెతకాలి అనేది కాదు. మహారాజు గారి తర్కం ఎంత సూక్ష్మంగా చేస్తున్నారు. నేను అనేది అహంకారం. ఇంతకుముందు చెప్పుకున్నాం. నేను ఉన్నాను అనే భావం కూడా నిరంతరంగా ఉండదు. అంటే అది కూడా అహంకారమే, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ ప్రయోజనకారి అయిన సూచన అన్నారు. అక్కడ మొదలు పెడితే ఓహో ఈ దిక్కుగా వెళ్ళొచ్చు మనం, నేను అసలైన నేను దగ్గరికి అని తెలుస్తుందిట. ప్రయోజనకారి అయిన సూచన ఎక్కడ వెతకాలో తెలుస్తుంది, కానీ దేన్ని వెతకాలో కాదు. ఎందుకు ముందే చెప్పడం కాదు. అది అట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, పట్టుకో, పెద్ద వెలుతురులాగా ఉంటుంది, అట్లా బండరాయిలాగా ఉంటుంది, మారకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా ఊరికి పైపైపు చెప్పే మాటలు. అసలేంటి? నేనున్న భావం దగ్గర మొదలుపెట్టి దాన్ని చూస్తూ ఉంటే అసలు పదార్థం బయటపడుతుంది. ఇంకా చెప్తున్నారు, నీ గురించి నువ్వు నేనున్నాను అని తప్ప మరేమీ చెప్పుకోలేవు అని నీకు నమ్మకం కలిగినప్పుడు నీ గురించి ఇది ఇట్లా అనే సూచనలు ఏవి పనికిరావు అని నమ్మకం కలిగినప్పుడు ఆ నేను భావం కూడా అవసరం ఉండదు. నువ్వెవరు అన్నదాన్ని నోటితో చెప్పవలసిన అవసరం ఉండదు. నీవు చేయవలసిందంతా నేను ఫలానా అని చెప్పుకోవాలనే అలవాటును తీసేసుకోవటమే. నేను గురించిన అన్ని నిర్వచనాలు దేహానికి దానిపై వచ్చే ఇతర విషయాలకు సంబంధించిందే. శరీరం పైన కలిగే ఆ విధమైన వ్యామోహాన్ని తొలగించుకున్నప్పుడు నీవు నీ సహజ సిద్ధమైన స్థితిలోనికి వస్తావు, అప్రయత్నంగా వస్తావు. మనిద్దరి మధ్య ఉన్న తేడా ఏమంటే, నా సహజ స్థితిని నేను తెలుసుకున్నాను, నీవు దాని గురించి ఇంకా తడబడుతున్నావు. బంగారంతో చేసిన నగల బంగారం ముద్ద లేక పొడి కంటే వేరు కాదు, కానీ ఏదో వేరైనట్లు మనస్సు తోపింపజేస్తుంది. అదేవిధంగా నువ్వు నేను మూలంలో ఒకటే, పై పై ఆకారాల్లోనే తేడాలున్నాయి. దాన్ని మనం శ్రద్ధతో వెతికి విచారణ చేసి ప్రతి క్షణం ప్రశ్నిస్తూ
తన జీవితం మొత్తాన్ని ఈ అన్వేషణకి అర్పించుకుంటూ కనుక్కోవాలి. అంటే చివరిగా చెప్పిన సందేశం ఏంటంటే, నేనెవరు అని గాని, లేక నేను అనే భావాన్ని గాని, అంటే నేను అనే భావం, దాని అహంకారం కూడా అనొచ్చు, దాన్ని పట్టుకొని ప్రతి క్షణం వెతుకుతూ ఉండమన్నారు. నేను ఏదొచ్చినా సరే, ఏ ఆలోచన సరే సరే, నేనేంటి, నాకు దానికి సంబంధం ఏంటి, నేనేంటి, దానికి సంబంధం ఏంటి, ఇట్లా చూస్తూ ఉంటే నీ జీవితం అంతా దానికి ధారపోయమన్నాడు ఆత్మాన్వేషణలో. ఇది సాధకులకు మహారాజు గారిచ్చినటువంటి సందేశం. ఈ విధంగా 2వ అధ్యాయం పూర్తయింది. మొదటి అధ్యాయంలో నేను అనే భావం గురించి వచ్చింది. 2వ అధ్యాయంలో కూడా దాదాపుగా అదే వచ్చింది. శరీరం మీద ఉండే వ్యామోహం శరీరంతో కలిసిపోతూ ఉండటం అనే దాన్ని తగ్గించుకోవాలి. ఎట్లాగూ అంటే నేనన్న భావం దగ్గర మొదలుపెట్టి ఇదుందా, దానికి ఇదుందా, అదుందా, ఇదుందా అని నేను కాని దాన్నంతా తొలగించుకుంటూ పొమ్మన్నారు. నిసర్గదత్త మహారాజుకి జై. చిదానంద రూప శివోహం శివోహం.